ముఖ్య అతిథి ఆచార్య కె కృష్ణారెడ్డి మాట్లాడుతుందిగా కోరుతున్నాం. వచ్చాను సార్. ప్రజాకవి వేమన జయంతి ఇచ్చేసిన అందరికీ నా నమస్కారం. సభా అధ్యక్షుడు యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల ప్రధాన ఆచార్య ఎస్ రఘునాథ్ రెడ్డి గారు, యోగి వేమన విశ్వవిద్యాలయ కుల సచివులు ఆచార్య పద్మ గారికి, సిపి బ్రౌన్ లైబ్రరీ డైరెక్టర్ ఆచార్య జి పార్వతి గారికి, ప్రధాన వక్తగా చేసిన శ్రీ ఆముదాల మురళి శతావధాని తిరుపతి వారికి, వేమన ప్రత్యేపట్నం శ్రీ ఎస్ నాగముని అలియాస్ మధుబాబు గారు, ప్రముఖ రంగస్థల నటుడు మరియు నా తోటి ఆచార్యులు ఆచార్య ఈశ్వరెడ్డి గారు, ఆచార్య కృష్ణారావు గారు, మరియు ఇచ్చటి పిలిచేసిన నా తోటి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ఈ వేమన జయంతి చేసినందుకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, నేను కూడా ఒక 4-5 విషయాలు వేమన గురించి చెప్తామని ప్రస్తావిస్తాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వేమన గారి గురించి మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు, తమిళ, ఆంధ్రలో తెలుగు వాళ్ళంటూ ఎవరు ఉండరు. వారి పద్యాలని తెలుగులో ఉన్నాయి, తమిళ్లో ఉన్నాయి, కన్నడలో ఉన్నాయి. సో చాలా ప్రచారం, కన్నడలో ఇంకా బాగా ప్రచారం ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క వ్యక్తిని తీసుకున్న కనీసం ఒక పద్యమైన వేమనకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే వేమన అంతా మన సంఘాన్ని ప్రభావితం చేశాడు. ఆ విధమైన ఒక సరళమైన భాషలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో అందరూ కూడా గుర్తు పెట్టుకునే విధంగా అంత తెలుగులో రాశారు. మామూలుగా మీరు చదివిన మహాభారతం చదివితే సంస్కృతంలో ఉంటుంది, చదవడం, దాన్ని మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. అదే వేమన గారు రాసిన మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో నేను వేమన గారిని ఒక 4 రకాలుగా పెట్టాను. ఒకటి యాజ్ ఏ ఆర్డినరీ మ్యాన్, ఆయన మనలాగే పుట్టాడు. ఏదో ఒక ఆ రోజుల్లో రెడ్డిరాజు వాళ్ళ సంస్థానంలో పుట్టి వాళ్ళు చాలా విలాసవంతమైన జీవితం గడిపి, దాని తర్వాత ఆయన అనుభవించి, దాని తర్వాత మీ అందరికీ తెలుసు వాళ్ళ వదిన ద్వారా ఎలా వారు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు, ఎలా ఆయన పరివర్తన చెందారు. సో వాళ్ళ వదిన గారు ఇచ్చిన ఆ ఒక్క విషయంతో వారు మొత్తం మారిపోయి మన ప్రాంతంలో ఆయన తిరిగిన ప్రాంతం అంటే తిరిగిన ప్రదేశాలు తిరుగుతూ ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలు, సంఘంలో ఉన్న లోటుపాటు, ప్రజల్లో ఉన్న జాతి మత ద్వేషాలు, తర్వాత వారిలో ఉన్న పీడిస్తున్న ఆ రోజుల్లో మీకు చిన్న ఉదాహరణగా చెప్పాలంటే, ఇప్పుడు కూడా వెస్ట్ గోదావరిలో మన అత్తిలి అనే ప్రాంతంలో, ఆరవల్లి అనే ప్రాంతంలో ఆయన సమావేశం అందరూ చేశారు. వీరి ప్రస్తావన 1682 నుంచి 1730 వరకు జరిగిన తర్వాత అక్కడ ఆరవల్లిలో ఎందుకు వారికి కట్టాల్సి వచ్చిందంటే, అక్కడ ఆ ప్రాంతంలో ముఖ్యంగా మీరు తీసుకున్నారంటే నీటి ప్రవాహ ప్రాంతంలో ఈ వేమన కులస్తులు ఉండేవారు. వారు ఆ ప్రాంతంలో ఎక్కువ ఉండేవారు. వారు అప్పుడు ఏం చేసేవారు అంటే, వారికి కరువు కాటకాలు ఎక్కువగా ఆ ప్రాంతాల్లో వాళ్ళకి ఫైర్ వచ్చింది, ఫైర్ తెలుగులో ఏర్పడాలి. సో ఆ ప్రాంతంలో అంతా కూడా మొత్తం పంటలు కరెక్ట్గా పండేయడానికి నిప్పంటించేది. అదేదో ఒక సూపర్ స్టేషన్ ఇది సార్. సో అందుకోసమని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బర్మాకు వెళ్ళేవారు అన్నమాట. బర్మాకు వెళ్ళి బర్మాలో సంపాదించుకొని వచ్చి తర్వాత ఎవరో ఒకరు చెప్పారంట, మీరు వేమన యొక్క విగ్రహాన్ని, వారి చిత్రపటాన్ని మీరు ఆ ప్రాంతంలో స్థాపించి ఒక పూజలు చేయండి, మీకు ఏదైనా మంచి జరుగుతుంది. చేస్తే దాని తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతంలో అది చాలా ఫర్టైల్ అయింది, చాలా బాగా పంటలు పండుతున్నాయి. వాళ్ళు అందుకని వాళ్ళకు అదే పనిగా ఒక
ఒక మందిరాన్ని నిర్మించారు. కానీ వేమన గారు ఏమన్నారు, నాకు ఎక్కడా కానీ ఉండకూడదు, విగ్రహారాధన పనికిరాదు అన్నారు. అయినా కానీ కటారవర్గంలో కూడా వారి ఇది ఉంది. సో వారు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, వేమన గారు మనలాగే పుట్టి దాని తర్వాత ఆయన ఒక ఫిలాసఫర్గా మారారు, ఒక తత్వవేత్తగా మారారు, ఒక సోషల్ రిఫార్మర్గా మారినారు. అంటే ఏమిటి, ఎందువల్ల అంత ఆయనలో ఉన్న డివైన్ యాక్టివిటీ ఏమిటి, ఆ దైవత్వం ఏమిటి, ఆయనలో ఉన్న ఆ శక్తి ఏమిట్రా అంటే వారు చూసింది, మనసుతో చూసింది, జరిగే సంఘంలో జరిగేటివన్నింటినీ కూడా చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ తన పద్యం అనే ఒక కత్తితో కూర్చేవాడు. కానీ కత్తిపోటు వరకు తెలిసేది కాదు, కానీ దాని భావం అర్థమైన తర్వాత జనాలు అర్థం చేసుకున్నది ఏమిటంటే ఇలాంటి మహానుభావులు కోటికి ఒకడైపోతారు. సో ఈయన ఇవన్నీ చేసిన తర్వాత వీటిని ఎవరో ఒకరు రికార్డ్ చేయాలి. 18వ శతాబ్దం, 16వ శతాబ్దం, 15వ శతాబ్దంలో అప్పుడు రికార్డింగ్ ఫెసిలిటీ లేదు. అప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలు, అప్పుడున్న వారు రాసిన రచనలు, వారి యొక్క ఇవన్నీ కూడా మన చార్లెస్ బ్రౌన్ గారు తీసుకోవడం, వాటిని మనం దీంట్లో మానవుడు చదువుకోగలిగిన దీంట్లోకి తీసుకురావడం. సో దానివల్ల వారి పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. నిజంగా కూడా మీరు చూస్తే ఒక సోషల్ రిఫార్మర్గా ఆయన చేసిన మంచి కార్యక్రమం ఏంటంటే సంఘంలో ఎక్కడా కూడా కుల మతాలు ఉండకూడదు అని అన్నారు. సో ఆ రోజుల్లో తర్వాత యవ్వనం, దాని తర్వాత విద్యార్థులు, తర్వాత ధర్మచారులు. సో ఈ హ్యూమన్ ఎవల్యూషన్లో ఈ శూన్యవాదాన్ని తీసుకొచ్చి ఆయన చెప్పింది ఏమిటంటే ఈ మానవ దేహం, మీకు అందరికీ తెలిసి పెద్దలు చెప్పడం లేదు, ఈ మానవ దేహంలో ఏమీ లేదయ్యా, చాలా ఇది, మీరు ఉన్న రోజులు 4 మంచి పనులు చేయండి అయ్యా, 4 మంచి పనులు చేసి సంఘంలో ఎక్కడా కూడా మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మీ అంతకు మీరు చేసేది 10 కాలాల పాటు శాశ్వతంగా ఉండాలి అని అన్నారు. సో మాకు ఫిజిక్స్లో E=mc², అని ఆ శూన్యవాదాన్ని కూడా ఆయన ఆ రోజులో చెప్పగలిగినాడు. అంటే అలాంటి ప్రభావితం చేయగలిగే